This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి AWS EFS విచ్ ఇస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అని ఉంటుందండి. ఆ ఫైల్ సిస్టమ్ గురించి ఏంటి అని మాట్లాడతాం. రెండో దానికి వచ్చేసరికి మనకి AWS సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఆర్ షార్ట్ ఫామ్ లో S3 అంటాం. దీని గురించి స్టార్ట్ చేస్తాము అండ్ దెన్ దీన్నే మనం రేపు కూడా కంటిన్యూ చేస్తాం బికాస్ ఇట్ ఈస్ క్వైట్ ఏ బిగ్ టాపిక్ అన్నమాట. దానికోసం నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి మీకు ఈఎఫ్ఎస్ గురించి మాట్లాడాలా. యాజ్ ఐ సెడ్ ఈఎఫ్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇది ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనమాట. అండ్ యాక్చువల్ గా ఇది వచ్చి మనం ఏం చేస్తాం అంటే యూనిక్స్ లో నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటామండి. షార్ట్ ఫామ్ లో NFS అంటాం. మీకు షార్ట్ ఫామ్ లో NFS అంటాం. దాన్ని AWS దగ్గరకు వచ్చేసరికి మీకు EFS అంటాం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరేజ్. మనం ఆల్రెడీ AWS EBS వాల్యూమ్స్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్ గురించి మాట్లాడాం. అయితే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఏంటంటే మీకు ఒక IO2 లో మనం షేర్ చేసుకోవచ్చు, కానీ బేసిక్ ఏమవుతుందంటే GP2 అండ్ ఆర్ ఇట్స్ బ్లాక్ స్టోరేజ్ అన్నమాట. బ్లాక్ స్టోరేజ్ అంటే ఒక 10 GB బ్లాక్ స్టోరేజ్ అండ్ ఫైల్ సిస్టమ్ ఫార్మేటెడ్ అండ్ ఫైల్ సిస్టమ్ నీడెడ్ టు బి క్రియేటెడ్. ఫైల్ సిస్టమ్ ని క్రియేట్ చేయడానికి మీకు అవసరం ఉందన్నమాట. సెకండ్ ఏంటంటే మీకు ఓన్లీ IO1 and IO2 can be shared between సర్వర్స్. ఇంతకుముందు ఆప్షన్ ఉండే కదా, తర్వాత మల్టీ అటాచ్ అని ఇచ్చారు. యాక్చువల్ గా మూడు అంటే EBS వాల్యూమ్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు సింగిల్ అవైలబిలిటీ జోన్. ఒక సింగిల్ అవైలబిలిటీ జోన్ కి మీకు అది రెస్ట్రిక్షన్ ఉంటుందండి. మీకు సింగిల్ అవైలబిలిటీ జోన్ కి రెస్ట్రిక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఒక అవైలబిలిటీ జోన్ లో ఉన్న EBS వాల్యూమ్ ని మీరు ఇంకో అవైలబిలిటీ జోన్ లో ఉన్న సర్వర్ కి అసైన్ చేయలేరు. సో దీనికి కంప్లీట్ గా అగైనెస్ట్ గా మీకు EFS ఉంటుంది. EFS లో మనం ఏంటంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నో నీడ్ టు ఫార్మాట్ అండ్ క్రియేట్ ఫైల్ సిస్టమ్ అండి. సో సెకండ్ వచ్చేసరికి నో కెన్ బి యాక్సెస్డ్ క్రాస్ అవైలబిలిటీ జోన్ చేయొచ్చు అన్నమాట మీకు. సో ఈ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సెంట్రల్ ఫైల్ సిస్టమ్ ఒకటి కావాలా, సెంట్రల్ గా ఫైల్స్ అన్ని పెట్టుకోవాలా అనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే దీన్ని యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. కాకపోతే అన్ని అప్లికేషన్స్ మీకు సపోర్ట్ చేయవు. మీరు చూస్తే అన్ని అప్లికేషన్ సపోర్ట్ చేయవన్నమాట. సో అంటే ఏంటంటే ఆ షేర్డ్ ఫైల్ సిస్టమ్ MySQL సపోర్ట్ చేయదు, బట్ MongoDB అన్న సపోర్ట్ చేస్తూ చూద్దాం. MongoDB AWS EFS అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు మీకు. ఎందుకంటే డేటాబేస్ అది వెనక సపోర్ట్ చేయదు. MySQL డెఫినెట్ గా సపోర్ట్ చేయదు. It does not recommend NFS for MongoDB. I am using K8 is state I need NFS blue green so that the data would not be lost. Okay, so బేసిక్ గా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎవరు అడిగినట్టున్నారు కానీ ఎవరు కూడా చేయలేదు, యాక్చువల్ గా మీకు చెప్పలేదు. ఆర్ సో EFS కి సెలెక్టింగ్ AWS స్టోరేజ్ ఫర్ MongoDB డిప్లాయ్మెంట్ అంటే అది టెక్నికల్ గా చేయొచ్చేమో చూస్తాం. మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఆర్ ఇన్స్టెన్స్ స్టోర్, ఎలాస్టిక్ అవాయిడ్ నాయిసీ EBS ఆప్టిమైజ్డ్ మ్యాగ్నెటిక్. సో కాబట్టి పైకి వచ్చినప్పుడు లేదన్నమాట. సో కాబట్టి ఐ థింక్ MongoDB కూడా సపోర్ట్ చేయదని నా ఉద్దేశం, బట్ మనం చేయొచ్చు అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు నిజంగా షేర్ చేయొచ్చా లేదా అని చెప్పి మనం ఏం చేస్తాము, ఒక 2 సర్వర్స్ తీసుకుంటామండి. మీరు చూసినట్లయితే మనం 2 సర్వర్స్ తీసుకుంటాం ఇలాగా. ఓకే, మనం ఇలా 2 సర్వర్స్ తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీని పేరు నేను ఏమిస్తాను మీకు, జెంకిన్స్
ప్రైమరీ అంటాను. జెంకిన్స్ అనేది ఒక CI/CD టూల్ అండి, మీకు డెవాప్స్ లో నేర్చుకుంటారు. ఇంకోటి వచ్చి సెకండరీ అంటాను. కాకపోతే మనం ఈ అప్లికేషన్ పరంగా వాడుకోవచ్చు. నాకేం కావాలో ఒకవేళ ప్రైమరీ డౌన్ అయితే సెకండరీ వేరే వేరే అవైలబిలిటీ జోన్స్. ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీరు యూజ్ చేయాల్సింది ఇది వచ్చి US-East-1A అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, US East 1B అందాం. అండ్ దెన్ పైకి వచ్చి మీరు చూసినట్లయితే EFS ఫైల్ సిస్టమ్ ఇస్తాం. సో ఈ EFS ఫైల్ సిస్టమ్ వాడుకొని మన ప్లాన్ ఏంటంటే ఇలా రెండింటికి మౌంట్ చేస్తాం. ఓకే, మౌంట్ చేసి సేమ్ ఫైల్ సిస్టమే మీరు చూసినట్లయితే సేమ్ సిస్టమ్ మౌంట్ చేయొచ్చు అనమాట. మీకు ఎక్కడికి మీకు చూస్తే ఎక్కడెక్కడ మౌంట్ చేయొచ్చు అంటే మీకు వార్లిప్ జెంకిన్స్ మౌంట్ చేసి దాంట్లో జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి నాకేం కావాలంటే 2 మెషిన్స్ కావాలండి ఇప్పుడు. అది కూడా ఉబుంటు 20.04 తీసుకొని మనం మెషిన్స్ డిప్లాయ్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తాను, లెట్స్ కమ్ హియర్, ఇక్కడికి వచ్చి EC2కి వచ్చి నా దగ్గర ఆల్రెడీ లాంచ్ టెంప్లెట్ ఒకటి ఉందన్నమాట, పాత లాంచ్ టెంప్లెట్. ఆ లాంచ్ టెంప్లెట్ అనేది వాడుకుంటాను నేను. సరే, ఇక్కడ ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఉబుంటు అని ఒకటి ఉండాలండి. ఇక్కడ ఉంచండి, ఉబుంటు 20.04 విత్ డాకర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను మీకు. సో మీకు ఆల్రెడీ ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ తెలుసు కాబట్టి లాంచ్ టెంప్లెట్స్ నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు T2 మైక్రో కాదు, నేను ఏం చేస్తానంటే T2 మీడియం ఇస్తాను మీకు. T2 మీడియం ఇచ్చి పబ్లిక్ సబ్నెట్ 1. ఓకే, సో టెస్టింగ్ అంతా బాగానే ఉంది. కిందకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లు జెంకిన్స్ ఓకే, మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎందుకంటే కిందకు వచ్చి apt update and apt install -y అని చెప్పి OpenJDK-11-JDK అంట. ఇది ఏం చేస్తుందంటే మీకు జావా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట మీకు. ఓకే, ఇలా ఇచ్చినాక మనం ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీకు. ఓకే, మళ్ళీ సేమ్ అదే సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నాం మీకు. ఈసారి రెండో సర్వర్ మీద డిప్లాయ్ చేయాలి మీకు. అయితే ఈసారి ఏం చేస్తామంటే B28 పబ్లిక్ సబ్నెట్ 2 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు. ఓకే రైట్, అంతా కూడా పబ్లిక్ అయిపోయి ఎనేబుల్ చేస్తాను. సో అంతా సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంతకు ముందు ఇచ్చినట్టు మనం ఏం చేస్తాం మీకు. తర్వాత కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చి మనం చేయాల్సింది ఏంటంటే మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాం. కాబట్టి మీకు 2 ఇన్స్టెన్సెస్ మనం లాంచ్ చేసామండి. ఓకే రైట్,
సో కాబట్టి రెండు వస్తాయి, లెట్ ఇట్ కమ్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీరు చూస్తే జెంకిన్స్ ప్రైమరీ సెకండ్. నా సర్వీసెస్ వచ్చి స్టోరేజ్ వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. మీకు సో ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనే దాన్ని మీరు ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఫస్ట్ క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు AWS B55 EFS అంటారు. ఓకే, సో ఏం చేద్దాం, ఇక్కడ మనకి మన AWS B28 ఎక్కడ ఉంది, ఇది ఈ VPC పని అంటే ఆబ్వియస్ గా ఎక్కడైతే మనం VPs అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ కస్టమైజ్ అని ఇచ్చినాక మీకు బ్యాకప్స్ అవసరం లేదు, తీసేయండి మీకు. సో కిందకు వచ్చినాక మీకు మీ VPC సెలెక్ట్ చేసినాక ఇక్కడ సబ్నెట్ సెలెక్ట్ చేయాలి. మీకు ప్రైవేట్ సబ్నెట్ ఇవ్వచ్చు, మీకు బేసిక్గా నేను ఏంటంటే పబ్లిక్ సబ్నెట్, యాక్చువల్ రెగ్యులర్ టైంలో ప్రైవేట్ సబ్నెట్ ఇవ్వాలా. అండ్ ఆల్సో మీకు NFS వచ్చేసరికి 2049 సపోర్ట్ చేస్తుంది, బట్ నేను చేంజ్ చేస్తాను టెస్టింగ్ SG టెస్టింగ్. మీరు కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వచ్చు, ప్రైవేట్ అడ్రస్ ఏది కావాలి అట్లే వదిలేస్తాను, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని చెప్పి మీరు EFS అనేది క్రియేట్ చేయండి. మీకు EFS అనేది క్రియేట్ చేయండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే రెండిట్లో కూడా లాగిన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ చేసి రెండు T2 మీడియం. ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి వచ్చి 1B, ఇంకోటి వచ్చి 1A, ఇంకోటి వచ్చి 1B బై ద వే. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసి మనకి లెట్స్ లాగిన్ టు దిస్ సర్వర్. సో జావా ఇన్స్టాల్ అయ్యిందండి మీకు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు మౌంట్ చేయాలి యాక్చువల్గా, దీన్ని ఏదైతే EFS క్రియేట్ దాన్ని మౌంట్ చేయాలి. అలాగే రెండో సర్వర్ కూడా లాగిన్ చేస్తాను. మీకు సెకండరీ ఉంది కదా, దాంట్లో కూడా మనం ఏం చేద్దాం, కలర్ వేరేది ఇస్తానండి మీకు. లెట్ మీ గివ్ గ్రీన్ అనుకుందాం, ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ ఇస్తాను అంటే గుర్తుపడడానికి. ప్రైమరీ వచ్చి ఎల్లో అన్నమాట, సెకండరీ వచ్చి గ్రీన్ మీకు. ఫైన్. సో ఒకటి వచ్చి 2.173, ఇంకోటి వచ్చి 1. మేబీ ఇట్లా వస్తుంది. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. హోల్డ్ ఆన్. ఓకే గుడ్. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఎలాగా, mkdir var lib jenkins అంటాం మీకు. సో ఇలాగే క్రియేట్ చేశారనుకోండి, క్రియేట్ అవుద్ది. అలాగే సేమ్ అదే తీసుకొని సో var lib jenkins ఇక్కడ ఉంది. సరే నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చి మనకి EFS ని మౌంట్ చేయాలి మీకు. సో నేను ఏం చేస్తానంటే లెట్స్ గో టు, మీరు ఏం చేస్తారు ఇక్కడ AWS ల్యాబ్ ఫైల్స్ రండి. ల్యాబ్ ఫైల్స్కి వచ్చినప్పుడు మీరు కిందకు వచ్చారు అనుకోండి, ఒక దగ్గర S3 EFS ఇట్లా చుట్టాం, స్టోరేజ్ గేట్ అని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మీకు EFS మౌంటింగ్ ఓపెన్ చేయండి ఇక్కడ. నేను మర్చిపోయింది ఏంటంటే ఇదండి, జావా ఇన్స్టాల్ చేశాక ఇది మర్చిపోయాను. NFS కామన్ అనేది డ్రైవర్ అనమాట, అది ఇన్స్టాల్ చేయాలా. ఓకే గుడ్. సరే, తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మౌంట్ చేయాలి యాక్చువల్గా. మీకు మౌంట్ చేసి ఎక్కడుంది మీకు వార్లిబ్ జెంకిన్స్ లోకి ఎలా మౌంట్ చేస్తామంటే మీకు ఎలా ఉంటుందంటే
మనం etc fs tab అని ఉంటుందండి, అక్కడ ఇలా మౌంట్ చేయాలి మీకు. సో ఇప్పుడు ఫైల్ సిస్టమ్ కావాలా, సిస్టమ్ కోసం మనం క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ కి ఓపెన్ చేసాం అనుకోండి, మీకు ఏం వస్తుంది, ఇట్లా రావాలి. ఇది కాపీ చేస్తాను, ఇలా ఇచ్చి వార్లిబ్ జెంకిన్స్ కరెక్ట్గా, ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఎంటీగానే ఉందండి. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని నేను ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అని వచ్చినప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి, మీకు పేస్ట్ చేసి, ఓకే df-h అంటే ఎక్కడ కూడా మీకు ఈ మౌంటెడ్ కింద స్లాష్ వార్లిబ్ ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా వార్లిబ్ జెంకిన్స్ కనిపించలేదు చూడండి, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మౌంట్ -a అంటాను. మీకు మౌంటెడ్ ఎఫ్ఎస్ ట్యాబ్ లో చెక్ చేసుకుంటుంది, చెక్ చేసుకొని ఇప్పుడు df-h అని ఇచ్చాను అనుకోండి, అయిందా, ఇది చూడండి మౌంట్ అయింది మీకు. సేమ్ దీనికి కూడా ఓకే, ఇది పరిస్థితి మీకు. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా df-h రెండు మౌంట్స్. ఇప్పుడు మనం దీంట్లో జెంకిన్స్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలండి. జెంకిన్స్ అనేది ఇట్స్ CI/CD అప్లికేషన్ అన్నమాట. అంటే ఏంటంటే పైప్ లైన్స్ రన్ చేయడానికి, పైప్ లైన్స్ క్రియేట్ చేయడానికి, దానికోసం మనం యూజ్ చేసే ఒక అప్లికేషన్ మీకు. అగైన్ ఈ జెంకిన్స్ గురించి డీప్ డైవ్ వచ్చి మీరు దేంట్లో నేర్చుకుంటారు, మీకు దీని పేరు ఏంటంటే మనకి డెవాప్స్ ఉంటుంది కదా, మీకు డెవాప్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ 31st ఆఫ్ జాన్ స్టార్ట్ అవుతుంది అనమాట మీకు. సో దాంట్లో భాగంగా మీరు దీని గురించి డీప్ డైవ్ ఇంకా బాగా నేర్చుకుంటారు యాక్చువల్గా. ఓకే సరే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఎలా చేయాలని పైన ఇచ్చి ఉంటాను మీకు. ఇక్కడికి వచ్చి మీకు సో ఫస్ట్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి యాప్ ఇన్స్టాల్ అని చెప్పి జెంకిన్స్ 2.38.1 ఇట్లా ఇస్తాను మీకు. సో బై డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే జెంకిన్స్ అనే అప్లికేషన్ అది డౌన్లోడ్ చేసుకుంటుందండి. డౌన్లోడ్ చేసుకుని మీకు ఇది ఏం చేస్తుంది, సర్వీస్ అనేది స్టార్ట్. అందుకే నేను T2 మీడియం ఎందుకు ఇచ్చానంటే దీనికి కొంచెం మెమరీ అండ్ సిపి అనేది కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు T2 మీడియం అని ఇచ్చాను మీకు. లెట్స్ సీ. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఓకే ఇన్స్టాల్ చేసినాక దాంట్లో ఒక లాగిన్ చేసి అంతా చిన్న కాన్ఫిగరేషన్ చేసి తర్వాత సెకండరీ ఇన్స్టాల్ చేస్తాను. సెకండరీ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రైమరీలో ఏదైతే ఉన్నాయో సెకండరీ ఆ చేంజెస్ అన్ని కూడా మీకు కనిపించాలి మీకు. ఓకే లెట్స్ సీ. ఓకే అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సర్వీస్ జెంకిన్స్ స్టేటస్ అన్నాం అనుకోండి, మీకు రన్ అవుతుంది అనమాట. దీన్ని యాక్సెస్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, మీ ఫస్ట్ సర్వర్ ఉంటుంది కదా, ఇది ఫస్ట్ సర్వర్, దాన్ని తీసుకొని జెంకిన్స్ డిఫాల్ట్ గా 8080లో ఆపరేట్ అవుతుంది మీకు 8080లో ఆపరేట్ అవుతుంది. దీనికి డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట, వార్లిబ్ జెంకిన్స్ సీక్రెట్స్ అని చెప్పి ఇలా ఇస్తే దీని పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. ఇదేమో కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయమంటారు అని అడుగుతుంది, నేను ఎస్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అంటాను మీకు. సో కాబట్టి నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ అప్లికేషన్ అంతా ఇన్స్టాల్ అవుద్ది, అంత కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ అన్ని కూడా /var/library/jenkins లో ఉంటాయి, విచ్ ఈస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అండి మీకు. మీరు చూస్తే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో బేసిక్గా అక్కడ నుంచి తీసుకొని మీకు రావాలి. ఓకే సో లెట్స్ సీ.
అన్ని ఇన్స్టాల్ అవుతాయి. సో తర్వాత లోపలికి వెళ్ళి ఏం చేస్తారంటే సింపుల్ కాన్ఫిగరేషన్ ఒకటి చేస్తారండి. సింపుల్ కాన్ఫిగరేషన్ చేసి మనం ఏం చేయొచ్చు, మీకు సెకండ్ ఇన్స్టాల్ చేద్దాం. సెకండ్ ఇన్స్టాల్ చేసినాక రెండిట్లో కూడా ఒకే డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డేటా ఉందో చెక్ చేయాలి కదా. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వార్ లిబ్ జెంకిన్స్ అంటే మీరు చూసారు వచ్చింది చూడండి మొత్తం ఇక్కడ. ఈవెన్ సెకండ్ లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది మీకు. నేను ఇక్కడికి వచ్చి సేమ్ ఇదే గ్రీన్ లో కూడా ఇచ్చామనుకోండి, అది వేరే సర్వర్ ఇది వేరే సర్వర్ కదా, స్టిల్ దాంట్లో కూడా వచ్చి ఉంటుంది చూడండి, చూసారా. ఎందుకంటే షేర్ అయింది కదా రెండింటి మధ్య, మీకు మనకి ఫైల్ సిస్టమ్ అనేది షేర్ అయింది కాబట్టి కనిపిస్తుంది అనమాట మీకు. సరే, లెట్ ఇట్ బి. సో ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయినాక ఇది ఏమంటుంది, మీకు ఏమైనా డీటెయిల్స్ అదంతా అవసరం, కంటిన్యూ యాజ్ అడ్మిన్ అంటాను. మీకు జెంకిన్స్ యూఆర్ఎల్ నాట్ నో అని చెప్పేసి నేను ఏం చేస్తాను, స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అంటాను మీకు. మీకు స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్ అన్నప్పుడు మీరు చూసినట్లయితే ఇది బేసిక్ గా జెంకిన్స్ యొక్క మీకు ఇదనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కన్సోల్, ఇక్కడికి వచ్చి న్యూ ఐటమ్ అంటానండి. ఇక్కడికి వచ్చి న్యూ ఐటమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు సింపుల్ గా టెస్ట్ జాబ్ 1 అంటాను. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని చెప్పి క్లిక్ చేస్తాను ఇక్కడ. ఐ థింక్ దీనికి మనకు రోల్ కూడా అసైన్ చేసి ఏమైనా ఉందా. బై డిఫాల్ట్ గా సెక్యూరిటీ అడ్మిన్ రోల్ ఉంది కదా, లాగౌట్ చేసిందండి, సారీ. ఓకే, హోల్డ్ ఆన్, లెట్ మీ లాగిన్. ఓకే, సరే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మీకు ఇమాజిన్ నా ప్రైమరీ సర్వర్ లో నేను AWS CLI ఇన్స్టాల్ చేశాను అనుకోండి. apt install -y unzip jq అంట ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేయమంటాను. సేమ్ అదే ఇన్స్టాల్ చేసి AWS CLI రెంట్లో ఇన్స్టాల్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS CLI Ubuntu 20.04కి వచ్చాను అనుకోండి మీకు. ఎందుకు ఇది చేశారని చెప్తానండి, ఒక ఉందన్నమాట ఇక్కడ మీకు. సరే, ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ నేను ఇది క్రియేట్ చేస్తున్నాను కదా ఒక టెస్ట్ జాబ్ అని చెప్పి. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక షెల్ రన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి మీకు AWS EC2 డిస్క్రైబ్ VPCS అంటాను మీకు. డిస్క్రైబ్ VPCS అని చెప్పి మనం ఏం అంటే ఐ థింక్ అండర్స్కోర్ కాదు, అండర్స్కోర్ VPCS అని ఇచ్చాను అనుకోండి. ఇచ్చి మనం డిస్క్రైబ్ VPC సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒక జాబ్ అనమాట, సింపుల్ కమాండ్ ఇది. ఇక్కడికి వచ్చి బిల్డ్ నౌ అంటాను మీకు. నేను బిల్డ్ నౌ అన్నప్పుడు మనం ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో బేసిక్ గా రన్ చేస్తుంది. ఎర్రర్ వస్తుంది చూడండి, ఎర్రర్ ఏమని ఇచ్చింది, రన్ చేసింది కానీ ఎర్రర్ ఇచ్చింది మీకు ఇక్కడ. సో ఇది ఏం చేస్తుంది, మీకు రీజన్ ఇవ్వలేదు నాకు తెలిసి, ఇన్వాలిడ్ చాయిస్ ఆర్గ్యుమెంట్ డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ ఇచ్చాను కానీ అండర్ స్కోర్ కాదండి, హైఫన్, సారీ సరే హైఫన్, ఇట్స్ ఓకే. నేను మళ్ళీ కాన్ఫిగర్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే మీకు ఇది కూడా పెట్టచ్చు, ఎక్స్పోర్ట్, లేదంటే ఇక్కడ హైఫన్ హైఫన్ రీజన్ US -east-1 అని చెప్పి JQ అని చెప్పి నేను ఏం చేస్తాను, .vpcs ఇలా ఇద్దాం. ఇక్కడ సేవ్ చేద్దాం మనం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది చూసారా, మీకు వచ్చింది చూడండి, VPC లిస్ట్ అంతా మీకు వచ్చింది చూడండి మీకు, రైట్. సో ఇలాగా
అంటే ఇదేం పెద్ద యూస్ఫుల్ ఏం కాదు లిస్ట్ బయటికి తీయాలంటే మీకు, బట్ ఒక టెస్ట్ జాబ్ క్రియేట్ చేసాం మీకు. ఇది టెస్ట్ జాబ్, దాని లోపల 2 రన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ దాంట్లో మనకు స్టోరేజ్ అంటే మనకు ఫైల్స్ అన్ని కూడా ఇన్స్టలేషన్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చి ఓకే లెట్స్ సీ. ఇన్స్టాల్ అయిపోయినాక సేమ్ పాస్వర్డ్ అక్కడ ఏం జరుగుద్దో ఇక్కడ అంటే అక్కడ ఏముందో ప్రైమరీలో సెకండరీలో కూడా ఇక్కడ ఉండాలండి. అది వస్తుందో లేదో చూద్దాం మీకు. హోల్డ్ ఆన్. సో సెకండరీ ఉంది కదా, సెకండరీని తీసుకొచ్చి కాపీ చేసి ఓకే చూడండి. సో ఇక్కడ రెండు సేమ్ వచ్చి వేరే వేరే సర్వర్లోన ఇది ప్రైమరీ, రైట్ సైడ్ లో సెకండరీ, కానీ రెండు వచ్చినాయి మీకు. సో కాబట్టి ఈ విధంగా సేమ్ డేటా ఇక్కడికి వచ్చి అడిషనల్ గా దీని అంటే వెంటనే రిఫ్లెక్ట్ కాదండి, చెప్తాను అది కూడా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కాన్ఫిగర్ అని చెప్పి మీకు. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను మీకు డిస్క్రైబ్ విపిసిఎస్ అని ఓపెన్ చేద్దాం. ఎక్కువ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇచ్చి, సో నేను ఏం చేస్తాను మీకు సైడర్ బ్లాక్ అని ఇద్దాం మీకు. సో మళ్ళీ రన్ చేద్దాం మీకు. ఇట్లా ఒక 2 సార్లు రన్ చేసాం అనుకోండి. ఓకే వచ్చిందా ఆన్సర్? బ్యాక్ వస్తే ఫస్ట్ టైం విపిసిలు అన్ని కనిపించాలా, కింద సైడర్ బ్లాక్స్ అని వచ్చినాయి చూడండి మీకు. సో అలాగా మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ 2 సార్లు బిల్డ్ అంటాను మీకు. 3, 4 ఇట్లా వచ్చింది కదా, ఈ విధంగా వస్తుంది మీకు. కానీ ఇక్కడ వెంటనే రిఫ్రెష్ చేసి మీకు వెంటనే కనిపించదు చూడండి మీకు. 2, 3, 4 కనిపించట్లా. రీజన్ ఏంటంటే ఇది హ్యాస్ నథింగ్ టు డూ ఈఎఫ్ఎస్ అండి, మీ అప్లికేషన్ అనమాట. ఇక్కడికి వచ్చి నేను రీస్టార్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడ రీస్టార్ట్ వచ్చి ఎస్ అంటాను మీకు, అప్పుడు కనిపిస్తుంది చూడండి. సో కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీకు ఎస్ రెండిటికి మీకు దాని ఏమంటారు సర్వర్ కి దానికి దీనికి మీకు ఇది జెంకిన్స్ ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, రెండిటికి వచ్చి షేర్డ్ స్టోరేజ్ ఒకటే ఉంది వెనక, దాని నుంచి మీకు వస్తుంది. అంటే జెంకిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అట్లే కాకుండా మనం EKS క్యూబర్నెటిస్ కూడా షేర్డ్ స్టోరేజ్ గా వాడుకోవచ్చు, లేదా ఏమన్నా డేటాబేస్ బ్యాకప్స్ ఏమైనా సెంట్రల్ గా పెట్టుకోవాలనుకోండి, ఏమైనా క్రాన్ జాబ్ రన్ చేసి దానికి పెట్టుకోవచ్చు. ఏదైనా సెంట్రల్ లొకేషన్ ఒకటి కావాలా అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్, మీరు ఏమైనా డేటా షేర్ చేయాలా బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట మీకు. సో ఈ విధంగా ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనేది మీకు ఇది ఫైల్ సిస్టమ్. అయితే అన్ని అప్లికేషన్లు మీకు సపోర్ట్ చేయవండి. ఇప్పుడు MySQL ఇన్స్టాల్ చేసామనుకోండి, MySQL వచ్చి EFS అనేది సపోర్ట్ చేయదు, జెంకిన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది మీకు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇక్కడ లోపలికి వస్తే చూడండి, చూద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు వచ్చిందా చూడండి 3 and 4 వచ్చినాయి చూడండి రెండింటికి కూడా. సో ఈ విధంగా EFS అనేది బిట్వీన్ సర్వర్స్ మీకు ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీస్ వచ్చి ఒక షేర్డ్ ఫైల్ సిస్టమ్ గా వచ్చి FSX ఉంది. FSX కూడా ఫైల్ సిస్టమ్, కానీ అది విండోస్ యూజర్స్ కి.
మీకు ఫైల్ సిస్టమ్ ఎక్స్ అనేది మీకు విండోస్ యూజర్స్ కోసం షేర్ ఫోల్డర్స్ అన్నమాట. ఇదేంటంటే లైనక్స్ మెషిన్స్ షేర్ చేసుకోవడానికి మీకు ఇది కావాలి. సో ఓవరాల్ గా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ మనం ఇప్పటిదాకా ఏం చూసాము? మనం ఈవీఎస్ చూసాము, ఒక ఇన్స్టెంట్ స్టోర్ అని చెప్పి టెంపరరీ వాల్యూమ్ చూసాము, తర్వాత ఎఫ్ఎస్ఎక్స్ చూసాము, ఇది బేసిక్ ఈఎఫ్ఎస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ మనం చూడాలన్నమాట. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఈఎఫ్ఎస్ ఎలా పనిచేస్తుందంటే ఈ విధంగా మీకు పనిచేస్తుంది. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్ హియర్? సార్ సర్వర్స్ క్రియేట్ చేశారు కదా సార్, ఉబుంటూ 2 సర్వర్స్, దాని టెంప్లెట్ లాంచ్ టెంప్లెట్ కొత్తది వాడారు కదా సార్, దాంట్లో ఉబుంటూ 20.04 ఎస్ఎస్డి వాడారు సార్, అది సర్వర్. అవును, yes 20.04 టెస్టింగ్ గ్రూప్ అవన్నీ ఇంత ముందు ఇచ్చినట్టే ఆల్ట్రా ఎలో ట్రాఫిక్ ఎనీవేర్ అయ్యాయి కదండి. అన్ని సేమ్ అండి, ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ తప్ప ఇంకేమీ లేదు. అదొకటి T3 మీడియం ఒకటి మార్చారు, అదొకటి మార్చారు. T2 మీడియం కూడా వాడుకోండి, ఇబ్బంది లేదు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ గైస్? క్లియర్ అందరికి? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, గుడ్. నౌ అయితే బిఫోర్ గోయింగ్ టు S3 కంటే కూడా మనకేందంటే we have స్టోరేజ్ లో there is something called as AWS బ్యాకప్ అని ఒకటి ఉంటుందండి, బ్యాకప్ సర్వీస్ అన్నమాట. మీకు ఇది ఫస్ట్ నుంచి లేదు, తర్వాత వచ్చింది. దీని గురించి కొంచెం అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఏంటి ఇది అంటే, మీకు AWS సర్వీసెస్ లో మీరు బ్యాకప్ తీయాలనుకోండి, ఈ బ్యాకప్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీకు. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు ఏమేమి సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నప్పుడు, ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అన్నప్పుడు ఈ సర్వీసెస్ అన్ని సపోర్ట్ చేస్తుందండి యాజ్ ఆఫ్ నౌ. మీకు మీరు చూసినట్లయితే దాంట్లో మీరు చూస్తే ఈబిఎస్ వాల్యూమ్ ఉంది, EC2 ఉంది, ఈఎఫ్ఎస్ ఉంది, మనం చదువుకున్న 4 ఉన్నాయన్నమాట. అది కాకుండా డేటాబేసెస్, RDS ఇవి కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి దిస్ ఈస్ బేసికల్లీ ఎ బ్యాకప్ సొల్యూషన్. సో ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ లో స్నాప్ షాట్ వర్డ్ తీసుకుంటుంది. సో నేను ఏం చేస్తాను, మన జెంకిన్స్ ప్రైమరీ సెకండరీ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు రెండింటికి కామన్ గా ఏముంది, మీకు లాంచ్ టెంప్లెట్ ఇట్లా ఇచ్చాను, ఇది లేదంటే ఒక పని చేద్దాం, అడిషనల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాప్ అని చెప్పి నేను జెంకిన్స్ అని అసైన్ చేస్తాను మీకు. ఎవరికి? ప్రైమరీ అండ్ సెకండరీకి రెండింటికి. ఓకే, ప్రైమరీ అండ్ సెకండరీ ఇక్కడ చూస్తే యాప్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి ఇక్కడ ఇస్తాం మనం ఇక్కడ ఇస్తాం మనం. సో అంటే మన ప్లాన్ ఏంటంటే బేసిక్ గా మనం దీన్ని బేస్డ్ అపాన్ ఆ ట్యాగ్స్ వాడుకొని బ్యాకప్ చేయొచ్చు. దాంతో పాటు మన ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ను కూడా మనం బ్యాకప్ చేయొచ్చు. అగైన్ ఇట్స్ నాట్ లైక్ ఏ క్రిటికల్ సర్వీస్ అండి, మీకు ఈజీ అనమాట, వెరీ వెరీ ఈజీ టు యూస్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ బ్యాకప్ వాల్ట్స్ కి వచ్చాం అనుకోండి, వాల్ట్స్ అనేది క్రియేట్ చేయాలా. ఇది ఐ థింక్ లాస్ట్ టైం ఎప్పుడు ఉన్నట్టుంది మీకు. సో డిఫాల్ట్ డిలీట్ చేయొచ్చే మీకు వచ్చి, అన్లెస్ మీకు ఏమన్నా ఇవి ఉంటే తప్పితే. ఓకే, మనం కొత్త వాల్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ వాల్ట్ అని చెప్పి AWS B55 అంట వాల్ట్ క్రియేట్ చేసి, ఎన్క్రిప్షన్ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన ఎన్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. AWS బ్యాకప్ అని ఉంటుంది మీకు. సో అంటే ఈ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఈ కీతో డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోద్ది. ఎవరన్నా AWS లోపల నుంచి మీకు ఎవరన్నా కూడా డేటా దొంగిలించడానికి ట్రై చేసినప్పుడు ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మీరు చేయలేరు. సో కిందకు వచ్చి నేను క్రియేట్ ఏ బ్యాకప్ వాల్ట్ అంటాను మీకు. సో ఈ బ్యాకప్ వాల్ట్ లో మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అయితే 2 విధాలుగా, ఒక షెడ్యూల్ ప్రకారం బ్యాకప్స్ రన్ చేయొచ్చు, లేదా ఆన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపట్లో నేను ఏదో చేంజ్ చేయబోతున్నాను, అటువంటప్పుడు నాకు ఫస్ట్ ఒక బ్యాకప్ రన్ చేయాలనుకోండి, దాన్ని ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటారు. ఆన్ డిమాండ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, EFS సెలెక్ట్ చేసి
మన ఫైల్ సిస్టమ్ క్రియేట్ బ్యాకప్ నవ్ అని చెప్పి రిటర్న్షన్ నేను ఏం చేస్తానంటే ఒక 1 day తర్వాత రిమూవ్ చేసేయమని చెప్తాను మీకు. చేసి కిందకు వచ్చి బ్యాకప్ వాల్ట్ ఏది మంది B55 ఇచ్చాం మీకు. ఇచ్చి క్రియేట్ ఏ ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటానండి నేను. మీకు అలా క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫైల్ సిస్టమ్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా బ్యాకప్ అవ్వాలి. అలా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం కూడా మీరు చెయ్యొచ్చు. అదేంటి, ఇక్కడికి వచ్చి మీకు బ్యాకప్ ప్లాన్స్ అనేది ఉంది కదా, మీకు బ్యాకప్ ప్లాన్స్ కి వచ్చి ఒక ప్లాన్ క్రియేట్ చేయండి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ బ్యాకప్ ప్లాన్ అని చెప్పి మీకు మనం ఏం చేస్తాం, బిల్డ్ అ న్యూ ప్లాన్ అని చెప్పి నేనేం చేస్తాను, దాని కింద మీకు ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో యాప్ సర్వర్స్ బ్యాకప్ ప్లాన్ అంటాను మీకు అని చెప్పి షెడ్యూల్ నేమ్ ఏమిస్తాను, డైలీ బ్యాకప్ తీసుకెళ్ళి 55 ఇక డైలీ ఇచ్చి నేను ఏం చేస్తానంటే మీరు చూస్తే 21 ఇస్తాను. అంటే నైట్ 9 o'clock కావాలా మీకు. స్టార్ట్ ఆ షెడ్యూల్ స్టార్ట్ 1 hour లో వేసి కంప్లీట్ ఇట్ ఇన్ 8 hours లో ఇస్తాను అనమాట. మీకు కంప్లీట్ చేయమని చెప్తాను. ఇక్కడ చెప్పొచ్చు మరి ఎనేబుల్ కంటిన్యూస్ బ్యాకప్స్ పాయింట్ ఇన్ టైం అంటే ఇది ఎనేబుల్ చేస్తే ఏంటంటే మీకు ఎవరైనా ఇంపార్టెంట్ డేటాబేస్ వాటికి ఇమీడియట్ గా చేయాలనుకోండి మీకు దానికి ఇది అవసరం అవుతుంది మీకు. అలాగే మూవ్ బ్యాకప్ టు కోల్డ్ స్టోరేజ్ వచ్చు అవసరం లేదు. ఇక్కడ చూసారనుకోండి మీకు లైఫ్ సైకిల్ అనమాట. మీకు రేపు కూడా లైఫ్ సైకిల్, బట్ ఇది అవసరం లేదు మీకు. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఒక దగ్గర రిటెన్షన్ ఉంది, ఒక్క నిమిషం కిందకి రండి. రిటెన్షన్ ఇక్కడ ఇచ్చాను కదా నేను 35. రిటెన్షన్ పీరియడ్ వాజ్ అప్డేట్ 35 కాదు, నాకు బేసిక్ గా 1 day ఇచ్చాను అనుకోండి మీకు. ఒక డేలో మేస్ట్ ఎన్ని రోజులు కావాలా, 5 days అటు ఇచ్చుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ మీది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒకవేళ మీరు ఆ బ్యాకప్ ని వేరే రీజన్ కాపీ చేసి ఒకవేళ రీజన్ అంతా డౌన్ అయిపోతే మీకు ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ ప్లాన్ అన్నమాట మీకు. ఇప్పుడు రిసోర్సెస్ ఇన్క్లూడ్ చేయాలి మీకు. ఓకే, సో ఫస్ట్ స్పెసిఫిక్ రిసోర్స్ టైప్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, EC2 సెలెక్ట్ చేస్తాను మీకు. సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఎక్స్క్లూడ్ యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కీ వచ్చి యాప్ అని చెప్పి మీకు యాప్ ఈజ్ ఈక్వల్ టు జెంకిన్స్ అని చెప్పి ఇట్లా అసైన్ రిసోర్సెస్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, ఇలా ఇద్దాం. సో ఇట్లా వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి షెడ్యూల్ ప్రకారం సర్వర్స్ ఏమైపోతాయి, ఆటోమేటిక్ గా 9 o'clock కి మీకు ఈవినింగ్ బ్యాకప్ అయిపోతాయి అండ్ రీస్టోర్ చేయొచ్చు. మీరు చూస్తే ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ దగ్గరకు వచ్చాం అనుకోండి, ఆల్రెడీ మీరు చూస్తే ఒక బ్యాకప్ అనేది కంప్లీట్ చేస్తున్నాను చూడండి. అలాగే లేదా క్రియేట్ ఆన్ డిమాండ్ అని చెప్పి ఇట్లా కూడా చేయొచ్చు మీకు. ఒక ఇది కాదు సారీ, ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ ఆన్ డిమాండ్ అన్నప్పుడు ఈసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ EC2 మెషిన్స్ కావాలనుకోండి మీకు, మీరు చూస్తే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఆ షెడ్యూల్ ప్రకారం వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అవి మీకు బ్యాకప్ అయిపోయి మీకు వచ్చేస్తాయి యాక్చువల్గా మీకు. ఓకే, సో 1 by 1 కూడా చేయొచ్చు మీకు. లేదా నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ బ్యాకప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి EC2 అంటాను. EC2 అని చెప్పి జెంకిన్స్ ప్రైమరీ బ్యాకప్ తీసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి ఒక రోజు ఇచ్చేసి నేను దాన్ని మీకు ఇక్కడికి వచ్చి 55కి ఇచ్చి క్రియేట్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటానండి మీకు. మీకు క్రియేట్ అన్ ఆన్ డిమాండ్ బ్యాకప్ అంటాను, మీకు క్రియేట్ అవ్వాలి మీకు. ఓకే, సో కాబట్టి డేటాని రీస్టోర్ కూడా చేయొచ్చు. మీరు చూస్తే ఇది కదా మనకి EFS ఇది రీస్టోర్ చేయాలా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, రీస్టోర్ చేసి చూద్దాం సేమ్ డేటా ఉందో లేదో కూడా చెక్ చేయొచ్చు మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓ పని చేస్తాను, నేను చేంజ్ చేస్తాను అంటే సర్వీస్ స్టాప్ చేద్దాం మీకు. సరే, నేను ఏం చేస్తాను, రీస్టోర్ చేయాలి కదా మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్యాకప్ వాల్స్ తర్వాత దీని లోపలికి వచ్చి మనం ఏం చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసి మనం రీస్టోర్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేసి రీస్టోర్ అని చూసారా,
రీస్టోర్ అని చెప్పి ఫుల్ రీస్టోర్ అంటాను, రీస్టోర్ టు న్యూ ఫైల్ సిస్టమ్ అంటాను. ఇట్లా ఇచ్చేసి మీకు ఓకే మీకు రీస్టోర్ అవుద్దో లేదో చూద్దాం. అంటే నా ప్లాన్ ఏంటంటే రీస్టోర్ అయిపోయినాక సేమ్ డేటానే కదా ఆల్రెడీ బ్యాకప్ అయిపోయింది, మనం లోపలికి వెళ్ళి తీసుకొని ట్రై చేయొచ్చు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చినాక ఫైల్ సిస్టమ్స్కి వచ్చామనుకోండి, మీకు 2 ఫైల్ సిస్టమ్స్ రావాలా, బట్ చెక్ చేద్దాం. సో హోల్డ్ ఆన్ గైస్, ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్. ఓకే లెట్స్ సి, మనకి రీస్టోర్ అవుద్దో లేదో చూద్దాం. మీకు తొందరగానే అవ్వాలి మీకు యాక్చువల్గా రీస్టోరేషన్ అంతా కూడా. సో నా ప్లాన్ ఏంటంటే వన్స్ మీకు రీస్టోర్ అయిపోయినాక కొత్త ఫైల్ సిస్టమ్ ఇక్కడ కనిపించాలి మీకు, వచ్చింది చూసారా. సో B55 కాకపోతే ఏది మనకి మనం మౌంట్ చేసుకుంది ఏది మీకు, నేను పని చేస్తాను. నేను ETC FS ట్యాబ్కి వచ్చినప్పుడు ఇలా ఉంది కదా, లెట్స్ డూ వన్ థింగ్, దీన్ని మనం ఇట్లా చేసి ఇది వచ్చి ఎండింగ్ విత్ 4527 ఇది. సో ఇది కొత్తది ఆబ్వియస్ గా మీకు, అవునా. సో దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, నెట్వర్క్స్ మౌంట్ పాయింట్స్ అని ఇంకా క్రియేట్ అయినా లేదు మీకు, ఈ మౌంట్ పాయింట్స్ ఇంకా క్రియేట్ చేయాలనుకుంటాను ఇక్కడ మీకు. రిస్టోర్ అయింది కానీ మౌంట్ పాయింట్స్ అయితే క్రియేట్ చేయాలా. సో కాబట్టి మీకు నాకు 1A 1B కదా, సో కాబట్టి పబ్లిక్ సబ్నెట్ 1 పబ్లిక్ సబ్నెట్ 2 అని చెప్పి సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, క్రియేట్ అవనివ్వండి. అండ్ దెన్ అంటే నిజంగా ఉందా లేదా డేటా అంతా కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉందో లేదో మనం చూడాలి కదా. యాజ్ ఆఫ్ నో మీరు పోయి రీఫ్రెష్ చేశారని కూడా ఏం లేదు, అది బేసిక్గా నథింగ్, అక్కడ ఏం లేదు కాబట్టి మీకు ఎర్రర్ రావాలి మీకు. సేమ్ రెండిట్లో కూడా మనం కూడా సర్వీస్ స్టాప్ చేసాం కాబట్టి మీకేం రాదు. మీకు చూసారు ఇది పరిస్థితి. సరే, సో క్రియేట్ చేద్దాం, క్రియేట్ చేసి అండ్ దెన్ మనం చెక్ చేయొచ్చు అనమాట మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి మీకు. సో ఇది కాపీ చేసి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఇలా ఇద్దాం. ఇట్లా ఇస్తాను, ఇట్లా ఇచ్చి నేను ఏం చేస్తాను Ctrl+O Ctrl+X అందాం మీకు. సో ఇంపార్టెంట్ నెట్వర్క్ క్రియేట్ అయిందా లేదా మీకు, క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయినాక మౌంట్ చేద్దాం. అంటే సడన్ గా డేటా లాస్ అయిపోయింది, మీకు ఏదైనా రీస్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా బ్యాకప్ పోయింది అంతా కూడా ఎవరో డిలీట్ చేశారు సర్వర్ అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, బ్యాకప్ పోయి అక్కడ నుంచి మనం రీస్టోర్ చేసుకుని అండ్ దెన్ వీ కెన్ బేసికలీ ట్రై. సో అవుద్దో లేదో చూద్దాం. సో అలాగే వదిలేసాం అనుకోండి, ఇక్కడ వచ్చింది చూసారా. సో నేను ఏం చేస్తాను మీకు, ఓకే సో df-h అంటాను, 2 ఉన్నాయి. ఇంకోటి ఏం చేస్తానంటే యూ మౌంట్ అని చెప్పి తీసేస్తానండి మీకు. ఫోర్త్ పాత్ ఉంది చూసారా మీకు, అయితే యూ మౌంట్ అని చెప్పి ఫస్ట్ 2 తీసేద్దాం మీకు. మీకు ఓకే కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే సర్వీస్ జెంకిన్స్
స్టార్ట్ అందాం, చూద్దాం ఎలాగా రెస్పాండ్ అవుతుందని. మేబీ కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ అని అవసరం అవుతాయి అనిపిస్తుంది మనకి, బట్ చూద్దాం మనకి స్టార్ట్ అవుతుందా లేదా. స్టార్ట్ అయిపోయినాక యాక్సెస్ చేయాలి, అంటే కొత్త ఫైల్ అంటే మనం రీస్టోర్ చేసిన ఫైల్ సిస్టమ్ మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట మీకు. హోల్డ్ ఆన్. Come on. ఎంతసేపు తీసుకుంటుంది మీకు? పైన అయితే మౌంట్ అయ్యింది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను బై ఎనీ ఛాన్స్ లెట్ మీ క్లోజ్ దిస్. స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇది ప్రాబ్లం ఉందండి ఇక్కడ, మీరు చూసారు అనుకోండి మౌంట్ అయింది, కానీ ఐ థింక్ ఫైల్ సిస్టమ్ లో మనకి ఐ థింక్ సపోర్ట్ తీసుకోవాలి యాక్చువల్ గా. మీకు మౌంట్ అయింది కానీ లుక్స్ లైక్ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది మీకు, లేదా బ్యాకప్ కొంచెం ఓల్డ్ అయి ఉండాలి మీకు. ఇది చూస్తే ఫెయిల్ టు క్రియేట్ ఎ టెంపరరీ ఫైల్ ఇన్ వార్ లిబ్ జెంకిన్స్ అంటుంది యాక్చువల్గా మీకు. సో కాజ్ ఏంటి మనకి, పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఓకే, ఎందుకు రాకూడదే, స్టాప్ అయింది చూడండి మీకు, మీకు స్టాప్ అయింది. మేబీ ఏదో ఇష్యూ ఉండాలి మీకు, ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఇక్కడ చూసారు అనుకోండి మీకు. సో కంప్లీట్ టెర్మినేషన్ స్టార్టింగ్ నోడ్ డిస్కనెక్ట్ మీకు లుక్స్ లైక్ జెంకిన్స్ ఇష్యూ ఉందండి మీకు, అది స్టార్ట్ కాలేకపోతుంది మనకి. మేబీ మనం ఒకసారి రీబూట్ అని ఇచ్చాను అనుకోండి, చూద్దాం. ఎందుకంటే సెట్టింగ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రీబూట్ చేయడానికి. బట్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం జెంకిన్ సపోర్ట్ ఉంటే మీకు వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి ఇది పరిస్థితి అని ఇచ్చాం అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా ఏమైపోతుందంటే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. బట్ బ్యాకప్ రీస్టోర్ సక్సెస్ఫుల్ గా అయింది, మనం డేటా కూడా వెరిఫై చేసుకోవచ్చు. బట్ ట్రై చేద్దాం యాక్చువల్ గా ఈ విధంగా. అలాగే నైట్ 9 o'clock ఏమైపోతుందంటే మన 2 సర్వర్స్ ఉన్నాయి కదా, ఆ 2 సర్వర్స్ కూడా మీకు బ్యాకప్ అనేది అవుతుంది అనమాట మీకు. సో ఈ విధంగా మనకి AWS బ్యాకప్ అనేది నాట్ ఏ వెరీ క్రిటికల్ థింగ్, బట్ మీరు ఏం చేయొచ్చు అంటే యూస్ చేసుకోవచ్చు. మరి డీకమిషన్ చేయాలంటే కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మీకు అవసరం లేదనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ప్రొటెక్టెడ్ రిసోర్సెస్ దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలా, మీరు ఫస్ట్ జెంకిన్స్ ప్రైమరీ అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు చూడండి, ఇలా ఇది కూడా బ్యాకప్ అయిపోయింది. రిమూవ్ చేయాలి అన్ని కూడా మీకు రిమూవ్ చేయాలన్నమాట మీకు. సో బ్యాకప్ వాల్స్కి వచ్చి B55కి వచ్చి నేను డిలీట్ అని చెప్పి మీకు మొత్తం డిలీట్ చేస్తాను మీకు. ఓకే, మొత్తం డిలీట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తా, ఏమీ లేని తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేస్తే అంతా పోయి ఉండాలి మనకి. అప్పుడు మీకు డిలీట్ వాల్ట్ అని చెప్పి మీకు వాల్ట్ మొత్తం డిలీట్ చేయొచ్చు ఇక్కడ మీకు. ఆ తర్వాత బ్యాకప్ ప్లాన్స్కి వచ్చి మీకు చూడండి, అంటే కింద ఇంకేదో ఉంది, ఇక్కడికి వచ్చి ఇది రిమూవ్ ఏదైనా ఆల్రెడీ ఉంటే కాదనమాట మీకు. అందుకని మనం ఓకే గుడ్. సరే, దీని పరిస్థితి ఏంటో చూద్దామండి మీకు. సో రైట్ క్లిక్ కూడా నేను ఏం చేస్తాను, రీస్టార్ట్ సెషన్ అన్నాను. సో స్టార్ట్ కావట్లేదండి. ఐ థింక్ దట్ ఈస్ సమ్ అదర్ ఇష్యూ ఉంది దీంట్లో. మేబీ అది పర్మిషన్స్ అయి ఉండొచ్చు మనం, లేదా ఇక్కడికి వచ్చి LS వార్ లిబ్ జెంకిన్స్ అన్నాం అనుకోండి మీకు, ఇది ప్రాబ్లం. అచ్చా దాని లేదు, మొత్తం ఫోల్డర్ గా వచ్చింది. ఓ పని చేద్దాం ఆగండి, నేను ఏం చేస్తానంటే
మీకు ఓ పని చేద్దాం, ls warlib jenkins దీంట్లోకి వచ్చింది అనుకోండి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు దీంట్లో ఏదైతే ఉందో మీకు ఆ అంటే ఒక ఫోల్డర్కి వచ్చింది కాబట్టి cp -rf అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సో నేను ఏం చేస్తాను అంతా తీసుకొచ్చి దాంట్లో ఇస్తాను యాక్చువల్గా మీకు ఏదైతే డేటా ఉందో మీకు, ఎందుకంటే అది ఫోల్డర్ గా ఉంది అందుకే మౌంట్ చేసుకోలేకపోతుంది, బట్ చూద్దాం. నేను ఏం చేస్తాను cp-rf రికర్సివ్ అండ్ ఫోర్స్ తీసుకొని ఈ ఫోల్డర్ లోపల ఏదైతే డేటా ఉందో దాన్ని తీసుకొచ్చి నేను వార్లిబ్ జెంకిన్స్ లోపల పెడుతున్నాను. సో కాబట్టి cd డాట్ డాట్ అన్నప్పుడు మీరు ఇలా వచ్చింది అనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేయాలి మీకు ఇప్పుడు సర్వీస్ చూద్దాం వస్తుందా రాదా అని చెప్పి, ఎందుకంటే ఇంతకుముందు ఇవన్నీ మిస్ అయినాయి. లేకపోయేసరికి అది ఫోల్డర్ గా ఉండేసరికి అది పికప్ చేసుకోలేదు. ఇప్పుడు మనం ఇచ్చాం కదా మీకు, సో కాబట్టి చూద్దాం ఏ విధంగా ఇది మరి తీసుకుంటుంది అన్నట్టు, వస్తుందా రావట్లేదా అని. సో ఒకవేళ అయితే ఆ పైన ఫోల్డర్స్ క్రియేట్ చేసేయచ్చు మీకు. సో ఏది డిలీట్ చేసి ఆ పైన బ్యాకప్ రీస్టోర్ అని చూసారా అది తీసేయచ్చు మీకు. బట్ ఏమైనా ఫైల్స్ మిస్ అయినాయి అనుకోండి కొంచెం కష్టము, బట్ విల్ సి. సో ఈ విధంగా మీకు ఈఎఫ్ఎస్ వాడుకొని షేర్డ్ స్టోరేజ్ మీరు తీసుకోవచ్చు అండి. తర్వాత మనకి ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ అనేది యూజ్ చేసుకొని మీకు సర్వీసెస్ అనేది బ్యాకప్ అనేది తీయొచ్చు మీకు ఓవరాల్ గా మీకు. సో లెట్స్ సి, స్టిల్ ఇష్యూ వస్తుంది ఎందుకు మీరు చూస్తే మీకు మోస్ట్ ప్రాబుల్లీ నేను ఏం చేస్తానంటే మీకు ఇది కొన్ని కాపీ అయ్యింది అనమాట, ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ రీస్టోర్. దీంట్లో ఫైల్స్ అన్ని కూడా వచ్చి ఉండవు నాకు తెలిసి బేసిక్ గా మీకు, అందువల్ల మీకు ఇబ్బంది వస్తుంది మీకు. సో ఐల్ డూ వన్ థింగ్, మీకు దీన్ని అన్మౌంట్ చేసి, ఎందుకంటే ఇది మౌంట్ చేసినప్పుడు దేనికి వస్తుంది ఈ విధంగా దాని లోపల ఫోల్డర్ గా వస్తుందండి మనకి. ఏదైతే మనం రీస్టోర్ చేసామో అది ఈ విధంగా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మనకి ఏం కావాలా, దీన్ని మౌంట్ చేసుకోవాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, df-h ఉంది కదా, యూ మౌంట్ అని చెప్పి ఇది తీసేసి ఇమాజిన్ నేను ఏం చేస్తానంటే, ఎందుకు వేరే ఎవరైనా యూజ్ చూడండి మీకు, ఇది ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు, నానో ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అని చెప్పి మీకు ఒకసారి రీబూట్ అంటారండి మీకు.
సో ఐ థింక్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే దాని లోపల ఫోల్డర్ ఇచ్చి అండ్ దెన్ మౌంట్ చేయాలి. ఏదేంటంటే దీని లోపల ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఆ డేటా అంతా కూడా మీకు ఒక ఫోల్డర్ లోపల, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం EFS లో మనం ఫైల్ సిస్టమ్స్కి వచ్చినప్పుడు అలా ఓకే. ఓకే, సో నేనేం చేస్తాను, ఎల్ఎస్ వార్ లిబ్ జెంకిన్స్ అన్నప్పుడు ఎంటీ ఏం లేదు యాక్చువల్. ఓకే ఫైన్. సో నేనేం చేస్తాను, మీకు mkdir రీస్టోర్ అని చెప్పి ఓపెన్ చేద్దాం. ఇలా అంటే మీకు కమాండ్ లైన్ లో గురించి మౌంట్ చేయొచ్చు అండి. ఎలాగా అంటే ఇక్కడ ఇచ్చి ఉంటాను ఆగండి, ఇక్కడ ఇలా కూడా మౌంట్ చేయొచ్చు మీకు. ఇలా ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ మార్చాలి యాక్చువల్గా. నేను ఏం చేస్తాను, EFS ఎక్కడ ఉంది, సో దీన్ని తీసుకొని మీకు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ దాకా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చి వార్లిప్ జెంకిన్స్ కాకుండా అంటే డేటాని చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, మీకు రీస్టోర్ అని చెప్పి ఇలా ఇచ్చి ఎల్ఎస్ రీస్టోర్ వెళ్తే దీంట్లో ఇట్లా వస్తుంది చూడండి మీకు. సో కాబట్టి మీకు మనం ఏం చేయాల్సి వస్తుంది, డేటా అంతా కూడా దీంట్లో ఉందన్నమాట మీకు. సో నేనేం చేయాల్సి వస్తుంది మీకు, అప్పుడు దీన్ని మౌంట్ చేసామనుకోండి, నేనేం చేస్తాను, నానో ETCFS ట్యాబ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు ఓకే, ఏది మౌంట్ చేసాం, ఇట్లా చేసాం. ఓకే, సో LL అని చెప్పి వార్లిప్ జెంకిన్స్ కోసం డేటా ఏముంది, ఈసారి కరెక్ట్గా ఉంది కదా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు సర్వీస్ సో ఇంతకు ముందు ఏముందో బ్యాకప్ నుంచి అన్ని తీసి ఇచ్చాము. సో కాబట్టి చూద్దాం హౌ ఇట్ బిహేవ్స్ అని. మీకు ఏదైతే మిస్ అయిందో ఫైల్స్ అన్ని దాంట్లో ఉంటాయండి. అన్లెస్ ఇంకేమన్నా మిస్ అయితే మనం అప్పుడు ఇంకా టికెట్ రేజ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయాలా మీకు. బట్ స్టిల్ లెట్స్ సీ. లేదండి, స్టిల్ ఇష్యూ ఉంది ఏదో. బట్ ఎనీవే పాయింట్ అర్థమైంది కదా మీకు. దిస్ ఇస్ నాట్ బ్యాకప్ ఇష్యూ అండి, దిస్ ఇస్ బేసికలీ జెంకిన్స్ ఇష్యూ అనమాట. సో లోపలికి వచ్చి మనం రీస్టోర్ చేసినప్పుడు ఏదో మిస్ అవుతుంది, ట్రబుల్ షూట్ చేయొచ్చు కూర్చొని, ఏంటి సంగతి అని చెప్పి ఇక్కడికి వచ్చి సిస్టమ్ CTL స్టేటస్ అంటే ఆ సర్వీస్ మీకు ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. సో రైట్ యారో కూడా ఏమంటుంది, ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్ ఇన్ఫో టైమ్ అవుట్. మీకు రన్నింగ్ వచ్చిందా, అవునా? ఓకే చూద్దాం ఆగండి, వస్తాను అనుకోలేదే. వచ్చిందండి, గుడ్ గుడ్ గుడ్. సో అడ్మిన్కి వచ్చి మనకి నేను ఏం చేస్తాను, మీకు రీస్టోర్ ఏం చూడండి, మీకు జెంకిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ పాస్వర్డ్కి వచ్చి
వచ్చి ఉంచండి. ఓకే, గుడ్. సో ఈ విధంగానండి మీరు చూసారంటే మనకి రీస్టోర్ కూడా అంటే ఒక లైవ్ రీస్టోర్ చేసి చూపించాను మీకు. ఇలాగ సేమ్ విత్ ఫైల్ సిస్టమ్స్ అయినా సర్వర్స్ అయినా ఏదైనా కూడా AWS బ్యాకప్ అనేది మీకు పనిచేస్తుంది. వన్స్ ల్యాబ్ అయిపోయినాక ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ మెషిన్స్ ని డిలీట్ చేయండి. యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చి టెర్మినేట్ ఇన్స్టెన్స్ అనివ్వండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చి ఫైల్ సిస్టమ్ ని మీరు ఏం చేయొచ్చు, మీరు చూస్తే మీకు ఫస్ట్ అన్మౌంట్ అంటుంది యాక్చువల్గా, బట్ ఇలా డిలీట్ చేయండి. అనమాట అదే డిలీట్ అవుతుందండి మీకు. డిలీటింగ్ అవుతుంది చూడండి మీకు. సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే మనకి AWS బ్యాకప్ పనిచేస్తుంది. ఆ తర్వాత దీనికి వచ్చి మీకు EFS పనిచేస్తుంది మనకి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మీకు AWS S3 గురించి మాట్లాడాలా. S3 అనేది ఏంటంటే ఇట్స్ కమ్స్ అండర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అండి. మీకు AWS S3 ఉంది కదా, మీకు ఇది వచ్చి మీకు ఆబ్జెక్ట్ స్టోరేజ్ అన్నమాట. మనకు ఆల్రెడీ మీకు EBS తెలుసు. EBS ఏంటి, మనం ఒక బల్క్ స్టోరేజ్ అసైన్ చేసుకుంటాం, ఫార్మేట్ ఇవన్నీ చేంజ్ చేసుకుని యూజ్ చేసుకుంటాం, అది ఇదన్నమాట. వేరేజ్ EFS వచ్చి ఫైల్ స్టోరేజ్. వేరేజ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే సిమిలర్ టు గూగుల్ డ్రైవ్ అండి. మీరు ఏదైనా బంచ్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకోవాలి. మీ బంచ్ ఆఫ్ ఫైల్స్ ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకోవాలనుకోండి, మీకు అప్పుడు వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో దీన్ని వాడుకొని చేయొచ్చు. సో అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ స్టోరేజ్ లో దీన్ని ఏమంటామంటే బకెట్స్ అంటారండి. ఏమంటారు, AWS S3 బకెట్స్ అంటారు. ఈ బకెట్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే సర్వీసెస్కి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్కి వచ్చి S3 అని ఓపెన్ చేశాను అనుకోండి, మీకు బకెట్ నేమ్స్ ఎప్పుడూ కూడా మీకు లోయర్ కేస్ లో ఉండాలా మీకు. అండ్ మీరు కావాలనుకుంటే ఐ థింక్ 64 క్యారెక్టర్స్ ఎంతో ఉండాలంటే మీకు. సో ఫస్ట్ వచ్చి మస్ట్ బి ఇన్ లోవర్ కేస్. సెకండ్ వచ్చి మస్ట్ బి అక్రాస్, యూనిక్ అక్రాస్ AWS S3. అంటే ఏంటంటే ఒకసారి వాడిన పేరు మళ్ళీ వాడడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను యాపిల్ అని ఇచ్చాను అనుకోండి. యాపిల్ ఇస్తే నాకేం లేదు చూడండి, ఆ బకెట్ పేరుతో నా దగ్గర యాపిల్ అనే బకెట్ నేను క్రియేట్ చేయలేదు మీకు. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ బకెట్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి యాపిల్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి యాపిల్ అని చెప్పి నేను క్రియేట్ అంటే ఒప్పుకోవచ్చు చూడండి, మీకు ఏమంటుంది, బకెట్ విత్ ద సేమ్ నేమ్ ఎగ్జిస్ట్ మీకు. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ బకెట్ అనేది వాట్ ఈస్, సార్ ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్పండి సార్, నేను బకెట్ ఎక్కడ వాడుకోవాలి అని చెప్పి. మనం ఈ కోర్సులో అయితే మనకి మీకు హోస్టింగ్ ఏ స్టాటిక్ వెబ్సైట్ అండి, దానికోసం మీరు వాడుకోవచ్చు. రెండోది ఏం చేస్తానంటే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ పెట్టుకోవచ్చు మీకు, ఏదైనా లిటరల్గా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా మీకు కామర్స్ ఉంది అనుకోండి, కామర్స్ లాట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ Amazon.inకి వెళ్తాను. ఇక్కడ జస్ట్ ఇమాజిన్ ఇక్కడికి వచ్చి Amazon.in అన్నాం అనుకోండి, మీకు Amazon.in లో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఏదైనా జస్ట్ ఇమాజిన్ ఇక్కడికి వస్తాను మీకు. ఇక్కడికి వచ్చి సో స్టీరియో సిస్టమ్ కూడా కావాలనుకోండి ఇక్కడ మీకు. సో ఇది మనం యూజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఆబ్వియస్ గా ఏమైపోతుంది, మీకు ప్రతి ఒక్క దానికి కూడా మీకు రెండు ఉంటాయి చూడండి. మీకు మీరు చూసినట్లయితే మీకు రెండు ఉంటాయి ఇక్కడ మీకు, ఈ విధంగా రెండు ఉంటాయి అన్నమాట మీకు. అంటే 1 2 3 4 5 పిక్చర్లు ఒక వీడియో ఉంది. ఇలాగ ఇమాజిన్ మీకు ఏమవుతుందంటే హండ్రెడ్స్ ఆర్ మిలియన్, సారీ నాట్ హండ్రెడ్స్ కాదు, సారీ మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఏమవుతుంది, ఇలా ఇమేజెస్ అప్డేట్ చేయాలిగా. అంత స్టోరేజ్ ని హ్యాండిల్ ఎవరు చేయగలరు, దానికోసం కామర్స్ అప్లికేషన్స్ కి అన్ని కూడా మీరు S3 వాడుకోవచ్చు. సో ఎందుకంటే S3 అనేది లిటరల్ గా అన్లిమిటెడ్ స్టోరేజ్ అండి. మీరు ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ వాడుకోవచ్చు మీకు, అందుకోసం అన్నమాట మనకి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇంతకు ముందు మీకు నేను VPC ఎండ్ పాయింట్స్ చెప్పేటప్పుడు కొన్ని బకెట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసినట్టు గుర్తుందా మీకు. సో
ఇక్కడికి వచ్చామనుకోండి, మీకు AWS B55 అని చెప్పి మనం ఏం చేసాం, నేను ఒక 2 క్రియేట్ చేసి పెట్టాను మీకు. ఎందుకంటే నాకు తర్వాత పని ఉంటుందండి దీంతో అని చెప్పాను మీకు, అవునా? సో నా ఇక్కడ ఏం జరుగుద్దంటే ఒక బకెట్ తీసుకున్నారు. ఎందుకు బకెట్ పేరు యూనిక్ గా ఉండాల్సిన అవసరం ఏంటి సార్ అంటారా? ఇమాజిన్ ఒక బకెట్ లోపల నేను ఫైల్ పెట్టాను అనుకోండి. చూడండి, ఆల్రెడీ 3 ఫైల్స్ ఉన్నాయి, మన లాక్ ఫైల్స్, శాంపుల్ 1 ఇట్లా. ప్రతి ఒక్క ఫైల్ కి కూడా మీరు ఓపెన్ చేస్తే యూనిక్ యూఆర్ఎల్ వస్తుందండి. చూసారా, మీకు యూనిక్ యూఆర్ఎల్ అన్నమాట. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫైల్ మీరు యాక్సెస్ చేయాలండి. మీరు చూస్తే ఈ ఫైల్ ని యాక్సెస్ చేయాలా, ఈ ఫైల్ కి ఒక యూనిక్ యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. ఎందుకు ఇది యూనిక్ యూఆర్ఎల్? ఎందుకంటే ప్రతి బకెట్ కూడా దాని పేరు అనేది ఒకసారి వచ్చిన బకెట్ ఇంకోసారి రిపీట్ అవ్వడానికి ఆస్కారం లేదు కాబట్టి, మీకు లేదు కాబట్టి దాంట్లో పెట్టే ప్రతి ఫైల్ కూడా మీకు యూనిక్ యూఆర్ఎల్ వస్తుంది. కాకపోతే బై డిఫాల్ట్ గా బకెట్ లో ఉన్న డేటాని ఎవరు యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు నేను ఇది యాక్సెస్ చేశాను అనుకోండి, మీకు రిసోర్స్ కెనాట్ బి ఫౌండ్, యాక్సెస్ ఎవరైనా కూడా మీకు కూడా ఇక్కడ పెడతాను చూడండి. మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, ఎవరు యాక్సెస్ చేయలేరు, మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ S3 బకెట్ ఏంటంటే ఎవరు కూడా నా బకెట్ లో చేయలేరు. దానికి ఏంటంటే మనం ఏం చేయొచ్చు, పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ బకెట్ పాలసీ ఉంది సార్, అది ఇవ్వాలన్నమాట. మీకు ఆల్రెడీ ఉంది చూడండి, లాక్స్ కోసం ఇచ్చాం మనం, అందుకోసం ఇక్కడ ఉందన్నమాట. మీకు ఇలా పర్మిషన్ అట్లా కాకుండా సార్ మనం పర్మిషన్స్ అదేం లేకుండా కొన్నిసార్లు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. ఒక టీం ఏంటంటే టెంపరీగా నాకేం కావాలా, టెస్టింగ్ చేస్తున్నాము, బట్ టెంపరీగా ఒక 1 hour పాటు నాకు యాక్సెస్ కావాలా, ఫైల్స్ అన్ని కూడా యాక్సెస్ కావాలన్నమాట బేసిక్ గా. అటువంటి అంటే ఒక స్పెసిఫిక్ ఫైల్ కి బట్ పర్మిషన్స్ మీరు చేంజ్ చేయడానికి ఇష్టపడట్లేదు. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ అంట. చూసారా, షేర్ విత్ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ ఉంది సరే. ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఇలా క్లిక్ చేశారు అనుకోండి, మీరు చెప్పొచ్చు ఎన్ని అవర్స్, నాకు ఎన్ని మినిట్స్. నేను ఏం చేస్తాను, మీకు అవర్స్ ఇచ్చారు అనుకోండి 12 గంటలు. సో నేను ఏం చేస్తాను, మినిట్స్ అని చెప్పి ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి 5 minutes అని చెప్పి క్రియేట్ ఏ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ అంటాను. ఇక్కడ వచ్చి చూడండి, కాపీ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, నాకు డౌన్లోడ్ వస్తుంది చూడండి ఫైల్. చూసారా, ఫైల్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. మీకు ఇది 5 minutes పాటు ఉంటుంది అనమాట. మీకు ఇంతకుముందు ఈ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ కావాలనుకుంటే కమాండ్ లైన్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఇచ్చారనమాట. ఇది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ వచ్చింది. లైక్ ఓకే, డెవలపర్స్ కానీ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఒక ఫైల్ వచ్చి బకెట్ లో క్రియేట్ అవుతుంది, కానీ యాక్సెస్ లేదనమాట. యాక్సెస్ ఇవ్వాలంటే ఆ బకెట్ కి మనం బకెట్ పాలసీ అంతా కూడా ఎడిట్ చేయాల్సి వస్తుంది. అది చేయడం ఇష్టం లేదు. టెంపరీ యాక్సెస్ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేశాను, ఇలా ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ ఒకటి క్రియేట్ చేసి వాడుకో అని చెప్పేసాం మనం. సో అది మన టైం ఫ్రేమ్ పెడతాం, ఎంతసేపు ఉండాలా. ప్లస్ ఏం చెప్తామంటే మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెట్టద్దని చెప్తాం, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పని. సో కాబట్టి అది మీరు ఇచ్చిన టైంని బట్టి 1 hour, మినిమం వచ్చి 1 minute నుంచి 7 to 12 hours దాకా ఉందండి మీకు. సో మీకు ఎంత టైం ఫ్రేమ్ వరకు అది యాక్టివ్ ఉండాలో ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు వాడుకుంటారు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి మనం చేయబోయేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ మనం ఈ 2 buckets వాడుకొని మీకు రేపు మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఉంటుంది అనమాట. మీకు దీని లోపల ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడం, దాన్ని క్లౌడ్ ఫ్రంట్ కి ఇంటిగ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా రేపు చూస్తాం. సో రేపు వచ్చి కొంచెం ఎక్స్టెండెడ్ సెషన్ ఉంటుందండి మీకు, లైక్ 10-15 దాకా ఉండొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద టాపిక్ అనమాట. సో కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. ఓకే, చలో, ఎనీ క్వశ్చన్స్ అండి EFS మీద యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాకప్ మీద? 2 servers క్రియేట్ చేశారు కదా సార్, దానికి 2 డిఫరెంట్ VPCలు వాడారు కదా సార్. 2 సర్వర్లు 2 VPCలు ఎక్కడ వాడానండి? 2 సర్వర్లు 2 VPCలు వాడాను నేను. జర్కిన్స్ ప్రైమరీ అని సెకండరీ ఉన్నాయి కదా సార్, దానికి 28 అని వాడారు కదా సార్ VPC. అవునండి, AWS అవి వేరే VPCలా అని అడుగుతున్నాను. కాదు కదా, అది 1A లో పెట్టాను, 1B లో పెట్టాను, వేరే సబ్నెట్ లో పెట్టాను, ఒక VPC కదా. 55 వాడకుండా 28 వాడుకున్నారు సార్. ఏదన్నా వాడుకోండి మీకు నచ్చింది, నా డిపెండెన్సీ లేదు కదా అంటున్నాను నేను అక్కడ. ఓకే, క్వశ్చన్స్? అశా గారు, మనం ఇప్పుడు ఈ EFS స్నాప్షాట్ తీసుకున్నాం కదా బ్యాకెండ్ లో, ఇప్పుడు బ్యాకప్ వాల్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ అండి బ్యాకెండ్ లో. అంటే ఎక్కడ స్టోర్ అది కూడా S3 వాడుకుంటుంది నా ఉద్దేశం వెనక, బట్ నాకు చెప్పరు వాళ్ళు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వాల్ట్ అంటాము, బట్ బ్యాక్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా పెట్టాలంటే అది కూడా చేయలేరు కదా. నాకు తెలిసి అది వాళ్ళు కూడా ఒక లెవెల్ వరకు S3 కూడా వాడుతారని నా ఉద్దేశం వెనక. ఓకే, థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయండి, లైక్ బకెట్ అంటే ఏంటి, స్నాప్షాట్ అంటే ఏంటి, ఎక్కడ
S3 అంటే ఏంటి? ఐ మీన్ ఇంటర్వ్యూస్ లో అసలు అలాంటి చిన్న క్వశ్చన్స్ ఎవరు అడగరండి మమ్మల్ని. Okay. సో అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఏ లెవెల్లో మీరు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు 1 or 2 years అట్లా లైక్ అసోసియేట్ లెవెల్లో చిన్న జాబ్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి, దట్ మేక్ సెన్స్. ఓకే, విపిసి అంటే ఏంటి, ఎలా కమ్యూనికేషన్ అవుతుంటుంది యాక్చువల్గా మీకు. బట్ ఎనీథింగ్ అబౌవ్ 3-4 years ఉంది అనుకోండి, వాళ్ళు ఆబ్వియస్ గా డెవాప్స్ లోపలికి వస్తుంది కాబట్టి అటు నుంచి వస్తారు మీకు. సో ఫస్ట్ మీ ప్రాజెక్ట్ ఏంది, ఎలా మాట్లాడతారు, పైప్ లైన్ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు నుంచి వస్తారు అనమాట మీకు. సో వెరీ వెరీ ప్రైమరీ లెవెల్ జాబ్ అయితే అడగొచ్చు అవి థియరిటికల్ క్వశ్చన్స్. సర్వీస్ స్టార్ట్ అన్నప్పుడు ముందు అవ్వలేదు కదా సార్ రీస్టార్ట్ అని, మళ్ళీ లాస్ట్ లో అయింది కదా సార్. సిస్టమ్ సిటిఎల్ అంటే అయింది సార్ అది? కాదండి, మళ్ళీ వీడియో ఒకసారి చూడండి. నేను ఏం చేశాను, ఫోల్డర్ ఉంది డేటా అని చెప్పి ఆ ఫోల్డర్ మౌంట్ చేశాను. ఇంకోసారి వీడియో చూడండి తెలుస్తుంది. లాస్ట్ లో అయింది కదా సార్, అంతా ఫోల్డర్ మౌంట్ చేసి అన్ని చేసిన తర్వాత అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ అంటే ఇప్పుడు అయింది. సరిగ్గా కాపీ కాలేదండి, ఓకే. కేర్ఫుల్ గా చూడాలి. అందుకే ఏమైందంటే నేను ఇచ్చినప్పుడు డేటాని CP-RF అని చేసినప్పుడు కాపీ అన్ని ఫైల్స్ రాలా, అందుకే 2 LS చేసి చూపించింది మీకు. అందుకని ఏం చేశాను, మార్చి ఏం చేశానంటే ఇట్లా మీకు చేసానా, మొత్తం ఆ ఫోల్డర్ లోపల ఇచ్చి మనం చేంజ్ చేశాను, అప్పుడు మౌంట్ అయింది మీకు. డేటా లేకుండా మౌంట్ కాదు కదా. అందుకని క్వశ్చన్స్ ఫోక్స్. సో అన్ని తీసేయండి, ఇక్కడ మీకు బ్యాకప్ వాల్స్ కూడా రిమూవ్ అయిపోయింది, రిమూవ్ చేస్తారు, మీకు ఏముండదు మీకు. సో S3 చాలా ఇంపార్టెంట్ రేపు, సో కాబట్టి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. చలో, సీ యు టుమారో 8:45 folks.